మనం చేసే తప్పు ఏంటో తెలుసా? మన హృదయాన్ని ఏం చేయట్లేదు, మనం అలంకరించుకున్నట్లేదు. ఎవరి కోసం? దేవుని కోసం. మనందరం కూడా సంతోషంగానే ఉంటున్నాం, కానీ దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? మీరు ఎప్పుడైనా గమనించుకున్నారా? మనందరం సంతోషంగానే ఉన్నాం, కానీ దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే నేను చెప్తున్నాను చూడండి. నువ్వు ఎప్పుడైతే ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టావో, నువ్వు ఎప్పుడైతే ఆ రుచిని విడిచిపెట్టావో, నువ్వు ఎప్పుడైతే ఆ చెత్త లాంటి హృదయాన్ని విడిచిపెట్టావో, అప్పుడే నీకేంటంట నిజమైన క్రిస్మస్. ఈరోజు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషపడాలంటే మనం ఇచ్చే బహుమతి ఏమన్నా ఉన్నదంటే దేవునికి ఒకటే చెప్తున్నాను చూడండి, మన హృదయాన్ని ఎవరికి అప్పచెద్దాం? దేవునికి ఇచ్చేద్దాం. నువ్వు ఇచ్చావు, ఎందుకంటే నువ్వు దేవునికి ఎప్పుడైతే నీ హృదయం ఇచ్చావో నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? బాగుంటది. నువ్వు దేవునికి ఎప్పుడైతే నీ హృదయాన్ని ఇచ్చావో దేవుడు ఒక గొప్ప స్థాయిలో పెడతాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి హృదయం ఇచ్చావో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బట్టి నన్ను బట్టి సర్వలోకమంతా బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషపడతాడు. ఆయన వచ్చిందే పాపులను రక్షించడం కోసం. ఆయన వచ్చింది దేనికోసం? పాపులను రక్షించడం కోసం. కానీ మనం దేంట్లో బ్రతుకుతున్నాం? పాపంలో 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 బ్రతుకుతున్నాం. మనుషుల స్వభావం ఎలాంటిదో తెలుసా? మనుషుల స్వభావం ఎలాంటిదో తెలుసా? ఒక లిటన్ గొయ్యి ఉందనుకోండి, ఆ లిటన్ గొయ్యిని ఓపెన్ చేసినప్పుడు ఎంత కంపు కొడుతుంది. మనిషి స్వభావం కూడా అలాంటిదే. మనిషి స్వభావం దేవుడు పరిశీలించినప్పుడు ఆ హృదయంలో ఏం కనబడుతుందని అడిగితే దేవుడు అంటున్నాడు, నీది ఒక రుచిలాగుంది, నీది ఒక చెత్తలాగుంది, నీది ఒక రుచి లాంటి వాసనతో కంపు కొట్టే హృదయం కింద అంటాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. కానీ ఎవడు చెప్తున్నాను చూడండి, దేవుడికి మనం ఇచ్చే బహుమతి ఏమన్నా ఉన్నదంటే లోకంలో చనిపోదాం, దేవుని కోసం బ్రతుకుతాం. ఎందుకంటే దేవుడు మనందరిని బట్టి బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు తెలుసా? ఒక్క గొర్రె తప్పుకుపోయినా దేవునికి ఏమవుదంట? ఇష్టం అవదంట. కానీ ప్రపంచమంతా ఎవరిని గ్రహించలేకపోతున్నారు? నీతిని గ్రహించలేకపోతున్నారు. చూడండి, సినిమా థియేటర్లో హీరోయిన్లు గుడ్డలు ఎప్పుకొని అక్కడ ఏంటంటే డాన్స్ వేస్తుంటే కుర్రోళ్ళు విజిల్స్ కొడతారు. కానీ ఈ రోజు క్రిస్మస్ వేదిక దగ్గర నీతితో కూడిన వాక్యం, యథార్థతతో కూడిన వాక్యం దైవ సేవకులు చెప్తుంటే ఎవరన్నా సరే పెట్టినారంటే ఎవరన్నా పెట్టినారా? దేనికి ప్రాధాన్యత ఇస్తుంది లోకం? కలికాలం చెప్పాలి, పాపానికి ఏం చేస్తుందంట? ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఎవరి హృదయాలన్నా సరే దేవుడు బ్రతుకున్నాడంటే ఎవరి హృదయాల్లో కూడా దేవుడు ఏం చేయట్లేదంట? బ్రతకట్లేదంట. నేనుంటే చెప్తున్నాను, అందరు కూడా వదిలే. ఈరోజు దేవునికి నువ్వు ఇచ్చేదేమన్నా ఉన్నదంటే నీ జీవితాన్ని దేవునికి త్యాగం చేయి. నీ హృదయాన్ని వాక్యం అనే కత్తితో నరుక్కో. కేకులు కట్ చేయడం కాదు. క్రిస్మస్ లో మన హృదయాలు ఏం చేసుకోవాలి చెప్పాలి? వాక్యం ద్వారా నరుక్కోవాలి. దేవునికి బలి ఇవ్వాలి, దేవునికి గిఫ్ట్ ఇవ్వాలి. బ్రతికి